గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. చేద్దాము ఒకసారి మళ్ళీ మేడం పేదవాళ్ళ కోసమే పనిచేయాలి. తీసుకున్నదే భూమి ఏర్పాటు చేస్తుంది పేదవాళ్ళ కోసమే, పేదవాళ్ళ ప్రజల కోసమే సహాయపడుతుంటే పనిచేస్తాను. సరే నేను చేస్తాను, నేను చెప్తానులే. అవి అవసరం లేదు, అవి మీరే పెట్టుకొని మీరు మళ్ళీ ల్యాండ్కు తిరిగి వాపస్ వచ్చినప్పుడు ఇవ్వండి. మేడం ఇప్పుడు జిల్లాలో పోల్ చేశారు కదా మేడం, రేపు 26th కానీ 29th కానీ మాకు గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి మేడం. ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి మేడం. అయితే దానిలో భాగంగా ఇప్పుడు జిల్లాలు మారుతారు. మళ్ళీ క్లారిటీ రాకపోతే కొంతమంది సీసీలు అంటే ల్యాండ్ ఉండదేమో అని ఒక మళ్ళీ రాదేమో అన్నట్టు ఎన్ని రోజుల నుంచి లేదు, మళ్ళీ ఇప్పుడు వస్తుందా రాదా అని ఒక అపోహలో ఉన్నారు మేడం. సరే దగ్గరున్న మండలం సీసీ అయినా చేద్దామా ఏందని ఒక సందిగ్ధంలో ఉన్నారు మేడం. లోపల ల్యాండ్ క్లారిటీ వస్తే కొంచెం మేము అందరము కలిసి పనిచేయడానికి ఉన్నాం సిద్ధంగా. నేను దివ్య మేడంతో మాట్లాడతా. సర్వేయర్లా పార్లీగల్స్ కూడా అంటే ల్యాండ్ సెపరేట్గా వస్తే మీకు సెపరేట్ ఇదే ఉంటుంది, అది చూద్దాం. నేను ఒకసారి 11 మండలాల్లో 7 మంది మేమే ఉన్నాం. డిస్ట్రిక్ట్ మండలంలో 3 ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒక ఆమెని హెడ్ క్వార్టర్ పోస్ట్ తీసుకున్నాం. తర్వాత ల్యాండ్ అయిపోయింది, కొడంగల్ ఇరిగేషన్ నడుస్తుంది మేడం. 2 మండలాలు అన్నీ చేసేసాము. ఇప్పుడు ప్రజెంట్ కొడంగల్ బట్ సాలరీ సరుకు నుంచే ఎక్కువ మొత్తంలో ఆడనే ఉన్నాం. సరే నేను వర్కౌట్ చేస్తాను, ఇది మీకు ఎట్లా చేద్దామని. ఓకే సరే అయితే బాగా పని చేసుకో. మొక్క తర్వాత మీరు మళ్ళీ వాపస్ వచ్చి సందర్భంలో అవును రవి, మీరు సరే నేను మాట్లాడి చెప్తాను. మీరు ఇప్పుడు ఏంటిది డైరీ సీసీ డైరీ సీసీ జడ్చర్ల